వీరు దేవాదాయ శాఖ వారు భక్తాదుల కోసం శ్రీ మహావిష్ణువు అవతారాలను తెలియజేసే ద్వారాలను ఏర్పాటు చేశారు. అలాగే వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు ఎలా అయితే ఉంటారో అలాగే ఈ రోజు ఇక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఒక్కొక్క ద్వారం దగ్గర ఆ శ్రీ మహావిష్ణువు అవతారాలను వివరించే ప్రయత్నం చేశారు. చివరిగా శ్రీ మహావిష్ణువు అలంకారాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి మూలవిరాటుకు చేయడం జరిగింది. ప్రకృతితో మనిషికి ఉన్న సంబంధం విడదీయలేనిది. ప్రకృతిలో అనాది నుండి జరుగుతున్న పరిణామ క్రమంలో నుంచే రకరకాల జీవరాశులు ఉద్భవించాయన్నది వాస్తవం. పురాణితిహాసాల్లోనూ ఇది విషయం మనకు స్పష్టమవుతున్నది. కాలానుగుణంగా భగవంతుడే రకరకాల అవతారాల్లో తన రూపాన్ని మార్చుకున్నాడు. ఇలాంటివన్నీ చూస్తుంటే ఆనాటి నుంచే జీవపరిణామం కనిపిస్తోందనేది నిర్వివాదాంశం. అంతేకాక మనిషి మనుగడకు సహకరిస్తున్న ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిలోని జీవరాశులకు తగిన విలువనిచ్చి పూజించడం మన సంస్కృతిలో భాగమే. విష్ణువు 10 అత్యంత ప్రసిద్ధ అవరోహణల్ని సమిష్టిగా దశావతారాలని అంటారు. ఇది గరుడు పురాణంలో రాసుంది. మానవ సమాజంలో వాటి ప్రభావపరంగా ప్రాముఖ్యతను ఈ అవతారాలు సూచిస్తాయి. మొదటి 4 అవతారాలు సత్యయుగంలో కనిపించాయని పురాణాలు చెబుతున్నాయి. తర్వాత 3 అవతారాలు త్రేతాయుగంలో